మెగానెన్ టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో న్యాయం త్వరితగతిన జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని మహారాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అందుకే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ను నియమించింది. ముంబై దాడుల కేసులో ఉగ్రవాది కసబ్కు ఉరిశిక్ష పడేలా వాదించిన ఉజ్వల్ నికమ్ ఈ కేసును వాదించడానికి ముందుకు రావడం కేతన్ కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా కేతన్ కుటుంబానికి ఈ హామీ ఇచ్చారు. ఇది నిజంగా ఒక కీలక అడుగు. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ముఖ్యమంత్రిని కలిసి తన కుమారుడికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేతన్ మర్డర్ కేసులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. కేతన్ కుటుంబం తరపున ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, ఉజ్వల్ నికమ్ను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఉజ్వల్ నికమ్ లాంటి అనుభవజ్ఞుడైన న్యాయవాది రంగంలోకి దిగడం అంటే ఈ కేసు పటిష్టంగా ముందుకు వెళ్తుందని అర్థం. న్యాయ శాసనశాఖ కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కేసులో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవడం రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకుంది. మహారాష్ట్రలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలకు న్యాయం చేయడంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రతిపక్షాలు సైతం ఈ కేసులో ప్రభుత్వ చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఆవశ్యకతను ఈ కేసు మరోసారి గుర్తు చేసింది. ఇలాంటి కేసుల్లో త్వరితగతిన న్యాయం జరగడం వల్ల సమాజంలో నేరాలకు పాల్పడే వారికి ఒక హెచ్చరిక పంపినట్లవుతుంది. ఇదిలా ఉంటే కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకు ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. కాబోయే భార్య సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ను చంపేసింది. పూణేకు సమీపంలోని లోహగఢ్ పోర్టుపై నుంచి తోసి హత్య చేశారు. అయితే ఈ కేసులో సియా చేతన్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సియా సంచలన విషయాలను బయటపెట్టినట్లు సమాచారం. చేతన్తో తనకు ప్రేమ సంబంధం ఉన్నట్లు అంగీకరించింది. అయితే చేతన్తో లవ్ అఫైర్ గురించి కేతన్కు చెప్పినట్లు సియా తెలిపింది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినప్పటికీ తన ఫ్యామిలీ ప్రభావవంతమైందని, సంపన్నమైందని, నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకోలేవు, పారిపోయినా ప్రయోజనం ఉండదని కేతన్ బెదిరించినట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సియా, చేతన్ ఒకరిపై ఒకరు నేరాన్ని నెట్టేసుకునే ప్రయత్నం చేసినట్లు తేలింది. మొదట ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని, కానీ కుటుంబ పరువు దృష్ట్యా సియా వెనక్కి తగ్గినట్లు చేతన్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు హత్య ఆలోచన చేతందే అని సియా పోలీసులకు చెప్పింది. తాజా సమాచారం ప్రకారం కేతన్ అగర్వాల్ హత్య కేసులో కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిల పాత్ర స్పష్టంగా బయటపడింది. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉజ్వల్ నికమ్ వంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావడంతో దర్యాప్తు సంస్థలు మరింత పటిష్టమైన సాక్ష్యాలను సేకరించి కోర్టులో సమర్థవంతంగా సమర్పించగలవు. ఈ కేసులో ఇంకా కొన్ని వివరాలు బయటపడాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు వెల్లడైన విషయాలు నిజంగా షాక్ ఇస్తున్నాయి. ఒక యువకుడి ప్రాణాలు ఇంత దారుణంగా తీయడం అందరినీ కలిసివేసింది. లోహగఢ్ కోట పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పూణే నగరవాసులు ఈ ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉంటాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు. కేతన్ హత్య కేసు కేవలం ఒక నేరంగానే కాకుండా నేటి సమాజంలో సంబంధాలను, సంక్లిష్టతలను, వాటి పర్యవసానాలను కూడా చూపుతోంది. ప్రేమ, మోసం, హత్య అనే అంశాలు ఈ కేసులో ముడిపడి ఉన్నాయి. ఇది కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదు, సామాజికంగాను కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి శిక్షించడం ఎంత అవసరమో, ఈ కేసులో పోలీసులు ఎంత జాగ్రత్తగా దర్యాప్తు చేయాలనేది కూడా చాలా ముఖ్యం. ఏ చిన్న పొరపాటు జరిగినా అది నిందితులకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉజ్వల్ నికమ్ను నియమించడం ద్వారా ఈ కేసులో న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉందని స్పష్టంగా తెలుస్తుంది.